సాయిరామ్ శ్రీమాత్రే నమః. మా బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి కృపా కరుణా కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని అమ్మను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ ఆలోచించకమ్మా, సమయం లేదు, ఈ క్షణం నీకు విలువైనది తల్లి. వెంటనే ఈ 79 లక్షలు నీకు ఈ ధనాన్ని నీ సొంతం చేయబోతున్నాను అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు అమ్మవారైతే మనకు అందించడానికి మన ముందుకు వచ్చేసారు ఫ్రెండ్స్. మరి ఆ సందేశం ఏది అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి సందేశం వినే ముందు ఎవరికైతే అమ్మవారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమః అని టైప్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దంటే ఫ్రెండ్స్. అసలు ఎందుకంటే మీ లైక్ అనేది, మీ కామెంట్ అనేది నాకు ఎంతగానో సపోర్ట్గా వీడియో మరింత రీచ్ అవ్వడానికి సహాయపడుతుంది. చాలామంది చెప్తూ ఉన్నారు, అక్క ఎంతో సంతోషంగా ఉంది అక్క, మాకు గురువారం శుక్రవారం ఈ 2 రోజులు కూడా మాకు ఒక పండగ వాతావరణాన్ని మా జీవితంలోకి తీసుకొస్తూ ఉన్నాయి. మీరు చెప్పే అమ్మవారి సందేశాలు మాకు ఎంతగానో కనెక్ట్ అవుతూ ఉన్నాయి అక్క. మా ముందుకు వచ్చి మా తల్లి కనకదుర్గమ్మ తల్లి వచ్చి మాకు చెప్తూ ఉందా అన్నట్టుగా అనిపిస్తూ ఉందక్క. మా జీవితాలలో ఎంతో సంతోషం కలుగుతూ ఉంది. మీరు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు మా పేర్లు అయితే చదివి వినిపిస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదములు అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. నిజమేనండి, ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీ సమస్యలను తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు మీ అందరి తరపున నేను అమ్మవారికి ప్రేయర్ లిస్ట్ అయితే పెడుతూ ఉంటాను. తప్పకుండా మీ అమ్మవారు మన జీవితాల్లో ఈ ఉగాది అనేది మన జీవితాల్లో కొత్త మలుపుని తీసుకురావాలని నేను కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇక అమ్మవారి యొక్క సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ ఇప్పటి వరకు చాలా సమయాన్ని నువ్వు వృధా చేశావమ్మా, ఇకపై నీకు సమయం లేదు. ఇప్పుడు నీకున్న ప్రతి క్షణం చాలా విలువైనది తల్లి. నీకు ధనం రావడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలను చేసి విసిగిపోయావు కదూ. నీకు దక్కాల్సిన ధనం అనేది నీకు దక్కకుండా చాలా బాధపడుతూ ఉన్నావు. అసలు నువ్వు సంపాదించిన సొమ్ము అనేది ఇది నీ చేతిలో నిలవక నువ్వు ఎంతగానో ఇబ్బంది పడడం నేను చూస్తూనే ఉన్నాను తల్లి. ఎన్నోసార్లు దుర్గమ్మ నా కష్టాలను తీర్చు అని అడుగుతూ ఉన్నావు. తప్పకుండా నువ్వు సంపాదించిన సొమ్ము అనేది ఇది నీ చేతిలో నిలవటలేదు అని బాధపడుతూ ఉన్నావు. అసలు ధనం అనేదే నీ జీవితంలో ఒక సమస్యగా మారింది కదూ దుర్గమ్మ. ఎన్నో రకాల కష్టాలను పడ్డాను, ఎన్నో రకాల సమస్యలను చూశాను. జీవితం అంటే ఏంటో కూడా పూర్తిగా నేను తెలుసుకున్నాను. అయితే అంతా తెలిసే వరకే జీవితం అంటే ఏంటో పూర్తిగా అర్థం చేసుకునేసరికే నా చేతిలో చిల్లి గవ్వ అనేది లేకుండా పోయింది. దుర్గమ్మ తల్లి, నాకు ధనం అనేది ఇప్పుడు చాలా ముఖ్యం. అమ్మ, నాకు రావాల్సిన ధనం నాకు వచ్చేలా చూడు తల్లి అని చెప్పి నువ్వు అడుగుతూ ఉన్నావు కదూ. కొంతమంది అమ్మ రేయనక పగలక సంపాదిస్తూనే ఉన్నాను, ధనం కోసం తాపత్రయపడుతూనే ఉన్నాను, దానికోసం కష్టాన్ని కూడా చేస్తూనే ఉన్నాను, అయినా కూడా నాకు దక్కవలసిన ధనం అనేది నాకు దక్కటం లేదు తల్లి అని చెప్పి ఇబ్బంది పడిపోతూ ఉన్నావు కదూ బిడ్డ. జీవితం అంటేనే ఒక కష్ట సమయం ఉంటుంది, ఒక సుఖ సమయం కూడా ఉంటుంది. కష్ట సమయాన్ని చూసి భయపడితే సుఖాన్ని చూసి సంతోషపడే సమయం జీవితంలో ఎప్పుడు కూడా ముందడుగు వేయడానికి సహకరిస్తుంది. నువ్వు చూడని ధనం అనేది, నువ్వు సంపాదించిన ధనం అనేది ఇవాల్టి రోజున నీ చేతిలో ధనం లేదు అని చెప్పి నలుగురు నిన్ను చిన్న చూపు చూడవచ్చు. అయితే కానీ రేపటి రోజున నీవు సంపాదించుకున్న ధనం కంటే ఎక్కువ ధనం అనేది నీకు అందబోతోంది తల్లి. ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న కథను జాగ్రత్తగా విను, అప్పుడే నీకు పూర్తిగా అర్థమవుతుంది. నీకు ఈ ఉగాది లోపే నీ జీవితంలో కొత్త మలుపు అనేది తిరిగిపోతుంది. ఒక్క 4 వ్యాపారస్తులు బిడ్డ ఉన్నారు. నలుగురు కలిసి చాలా క్రమశిక్షణగా వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. వ్యాపారంలో మెలకువలు ఏంటి అంటే, వ్యాపారంలో ఏం చేస్తే లాభాలు వస్తాయి, ఏం చేస్తే నష్టాలు జరుగుతాయి అని చెప్పి ఆ నలుగురికి కూడా చాలా బాగా తెలుసు. కానీ ఆ నలుగురిలో ఒకరు మాత్రం ఏమీ తెలియని అమాయకులు అని చెప్పి మిగతా ముగ్గురు కూడా అనుకుంటూ ఉంటారు. వీరందరూ కూడా ఒకరోజు అడవిలో ప్రయాణం చేసి
వేరే దేశానికి వెళ్తూ ఉంటారు. అయితే అడవిలో గుర్రాలు పట్టుకుని వాళ్ళు ప్రయత్నాన్ని అయితే మొదలు పెడతారు. అడవి మార్గ మధ్యంలోకి రాగానే వారికి కొంత బంగారపు చెట్లు అనేవి కనిపించాయి. ఒక్కసారిగా నలుగురు కూడా ఆ బంగారపు చెట్లను చూసి ఆశ్చర్యపోతారు. కానీ అప్పటికే చాలా దూరం ప్రయాణించిన వారికి ఆకలి కడుపులో వేస్తూ ఉంది. బాగా దాహంగా కూడా అనిపిస్తుంది. అసలు ఈ ఆకలి తీర్చుకోవడం కోసమే దారిలో ఏమి దొరుకుతాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్న సమయంలో వారికి బంగారపు చెట్లు అనేవి కనిపించాయి. కనిపించగానే వారికి తెలియకుండా ఆ బంగారపు చెట్లని చూసి వారి నలుగురు మనసుల్లో కూడా ఇలా అనిపించింది, ఈ దెబ్బతో ఈ బంగారంతో మేము ధనవంతులుగా అయిపోతున్నాము. ఇన్ని సంవత్సరాల నుంచి పడిన కష్టమంతా కూడా వృధానే. ఎందుకు అని అంటే ఎప్పుడో ఈ అడవిలోకి రావలసింది, ఈ బంగారాన్ని చూడవలసింది, ఈ బంగారాన్ని అంతా కూడా తీసుకుని వెళ్ళిపోవలసింది, మేము ఎప్పుడో ధనవంతులుగా అయిపోయేవాళ్ళము అని చెప్పి వారి మనసుల్లో అనుకుంటారు. కానీ మిగతా ముగ్గురు ఆలోచించినట్లుగా ఈ వ్యక్తి మాత్రం ఆలోచించడం లేదు. అతను ఏమనుకుంటున్నారు అంటే ఆ యొక్క బంగారపు చెట్లు పక్కన ఉన్న బాదం చెట్లను, యాపిల్ చెట్లను, బత్తాయి చెట్లను అతను చూసి, ఆహా, ఇందాక నుంచి ఆకలితో అలమటిస్తున్న నా కడుపుకు ఆహారం దొరికింది అని చెప్పి సంతోషపడతారు. ఇక నలుగురు కూడా గుర్రాలను దిగుతారు. గుర్రాలను దిగి అందరూ కూడా వారితో పాటు తెచ్చుకున్న గోతాలను తెచ్చుకుని ఆ గోతాలలో బంగారాన్ని మొత్తం వేసుకుంటారు. వారి దగ్గర ఉన్న గోతాలు మొత్తం కూడా నిండిపోయి ఉంటాయి. ఒక్కొక్కటిగా గుర్రాల మీదకి ఎక్కించుకుంటూ ఉంటారు. కానీ అతను మాత్రం బాదం పళ్ళను, బత్తాయి పండ్లను, ఆపిల్ పండ్లలోను వీటన్నిటినీ కూడా గోతాల నిండా నింపుకుని అతని యొక్క గుర్రం మీద ఎక్కించుకుంటూ ఉంటారు. మిగతా ముగ్గురు చూసి పకపకా నవ్వుకుంటారు. అరే బాబు, నువ్వేమన్నా తిక్కలాడువా ఏంటి? మేము అనుకున్నది నిజమేరా. ఇంత బంగారం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే తిండిపోతూ వాడిలాగా నువ్వు ఎప్పుడు తిండి గురించి ఆలోచించుకుంటూ బత్తాయి పళ్ళను, బాదం పళ్ళను కోసుకుని గోతాలకు నింపుకుంటావా? లే, నీ జీవితంలో ఇంత బంగారాన్ని ఎప్పుడైనా నువ్వు చూసావా? ఇకపై చూస్తావా అని చెప్పి నమ్మకం అయితే నీకుందా? ఇప్పుడు దొరికిందే అవకాశం అని చెప్పి బంగారాన్ని గోతాల్లోకి ఎత్తుకుని వెళ్ళాలి, కానీ ఇప్పుడు నీకు తిండి కావాల్సి వచ్చిందా ఏంటి అని చెప్పి మిగతా ముగ్గురు నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు అతను ఏమని సమాధానం చెప్తాడు అంటే, మనం ఈ మార్గ మధ్యలో బంగారం కనిపిస్తుంది అని చెప్పి కలలో ఊహించలేదు కదా. మనం ఆకలి కోసం పండ్లు దొరుకుతాయా అని చెప్పి వెతుక్కుంటూ వచ్చిన క్షణంలో మనకు ఈ బంగారం కనిపించింది. కానీ మన ఆకలిని పక్కన పెట్టి బంగారాన్ని వెతుక్కోవడం అనేది, బంగారాన్ని గోతాలలో నింపుకోవడం అనేది ఎంతవరకు సరి అయిన పని నాకైతే అర్థం కావడం లేదు. కానీ ఆకలితో చచ్చిపోయామే అనుకో, ఈ బంగారం అనేది మనం ఏం చేసుకుంటాము? చచ్చిపోయిన మన శవాల మీద నుంచి ఈ బంగారాన్ని మరొకరు తీసుకుని వెళ్ళిపోతారే, కానీ మన ఆకలి అనేది తీరదు కదా. అప్పుడు ఈ ఆకలిని అంటే ఇప్పుడు దొరికిన ఈ పండ్లతో ఈ ఆకలిని తీర్చుకుంటే బ్రతుకి ఉంటే మనం ఇటువంటి బంగారాన్ని ఎంతైనా మనం తెలివితేటలతో సంపాదించుకోవచ్చు అని చెప్పి అతను చెప్తారు. అరే పోరా పిచ్చోడా, మాకు ఇప్పుడు ఈ బంగారమే ముఖ్యం, నీ మాటలు మాకు అవసరం లేదు, నువ్వు ఒక పిచ్చోడివి, నీకు వచ్చినట్లుగా నువ్వు చేసుకో అని చెప్పి వారు మాత్రం బంగారాన్ని దొరికిందే అదునుగా జేబుల్లో, ఇంకా వారి యొక్క చొక్కాలలో, వారి యొక్క పంచులన్నింటిలో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ నింపేసుకుని మొత్తాన్ని కూడా వారి యొక్క గుర్రాల మీదకి ఎక్కించేసుకుని నలుగురు కూడా బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఆ నాలుగు అతను మాత్రం తిండిని, కేవలం ఆహారాన్ని మాత్రమే గుర్రాల మీదకి ఎక్కించేసుకుని వెళ్తూ ఉంటారు. ఇక వారి ప్రయాణం అయితే మళ్ళీ మొదలైంది. ప్రయాణంలో వారు అడవి మార్గం మధ్యంలోకి మాత్రమే ఉన్నారు. కానీ వారు ఈ దేశం దాటి మరొక దేశం వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పి మరచిపోతారు. వారు అనుకున్న మాట ఏంటి అంటే, కనుక మనస్సులో మిగతా ముగ్గురు 4 రోజులు తినకపోతే ఈ ప్రాణాలు ఏమి పోవులే, బ్రతికే ఉంటాము అని చెప్పి అనుకుంటారు. కానీ ఈ 4వ అతను మాత్రం ఇలా అనుకోలేదు. ఇక గుర్రాలెక్కి ప్రయాణం మొదలు పెట్టుకుంటూ ఉంటారు. అలా ఒక రోజల్లా కూడా ప్రయాణం చేస్తారు. 2వ రోజు వారికి ఒక్కొక్కరికి కడుపులో ఆకలి మంటలు మొదలవుతాయి. ఇక ఇతని దగ్గరికి వచ్చి, అరే నిజంగానే చచ్చిపోయేటట్లు ఉన్నాంరా,
చాలా ఆకలి వేస్తుందిరా, మాకు నీకు పుణ్యం ఉంటుంది, మేము నీతో పాటే వచ్చాం కదా, నీ స్నేహితులమే కదా, అందరం ఒకే చోట కలిసి వ్యాపారం చేసుకునే వాళ్ళం కదా, దయచేసి మాకు 2 పళ్ళు ఇవ్వురా అని చెప్పి బ్రతిమలాడతారు. అవునా, మీకు నేను 2 పండ్లు ఇవ్వాలా? మీరు అన్నట్లుగా మీరు వ్యాపారస్తులే కదా, మరి నేను వ్యాపారిని కనుక వ్యాపారం మైండ్తోనే ఆలోచిద్దాం. నేను మీకు 2 పండ్లు ఇవ్వాలి అంటే మీ దగ్గర ఉన్న బంగారంలో నాకు కొంచెం ఇవ్వాలి అని చెప్పి చెప్తారనమాట. ఇక వారు చేసేది ఏమీ లేక 3 నుంచి 3 కాస్త బంగారాలు తీసుకుని అతనికి కొంచెం గోతాంలో వేసి ఇచ్చి వారికి కావాల్సిన పండ్లను తీసుకుంటారు. మళ్ళీ ఒక రోజంతా ప్రయాణం చేస్తారు. మళ్ళీ ఆకలేస్తుంది. ఇతని దగ్గర ఆహారం మాత్రం తరగదు. ఇతను కమ్మగా 1 పండు 2 పండ్లు తిని వారి యొక్క శరీరాన్ని రోజు రోజుకి బలంగా మార్చుకుంటూ ఉంటారు. వారేమో అయ్యో వాడు బంగారం అడుగుతున్నాడు, మన ఆకలి తీరాలంటే మన దగ్గర ఉన్న ఈ బంగారం మొత్తం కరిగిపోయేలాగా ఉంది అని చెప్పి ఆకలిని చంపుకుంటూ ఉంటారనమాట. ఇలా ఆకలిని చంపుకుంటూ ఉండడం వలన వారి శరీరం అనేది నీరసపడిపోతూ క్షీణిస్తూ ఉంటుంది. వారు కొంచెం ఆకలి వేసినట్లుగా ఫీల్ అయిపోతూ ఉండగానే పదే పదే ఆ ఆకలి గురించి ఆలోచించటం వల్ల ఇంకా ఎక్కువ ఆకలిగా వారికి అనిపిస్తూ ఉంటుందన్నమాట. చేసేది ఏమీ లేక మళ్ళీ ఆపి మళ్ళీ అతన్ని పండ్లు అడుగుతారు. ఆ పండ్లు అతను ఇస్తాడు. వారి దగ్గర బంగారాన్ని తీసుకుని ఇలాగా వారి యొక్క ఆకలి పూర్తిగా తీరేసరికి వారి దగ్గర ఉన్న బంగారాలలో అందరి దగ్గర బంగారాలలో కూడా సగం 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 మొత్తం కూడా ఇతని ఒక్కడి దగ్గరికి వచ్చేస్తుంది. అంటే 3 దగ్గర ఉన్న బంగారాలలో 3 సగాల ఉన్న బంగారం మొత్తం ఇతని దగ్గరికి వస్తుంది. నిజానికి లెక్క చూసుకుంటే కనుక 3 దగ్గర కంటే కూడా ఇప్పుడు ఇతని దగ్గరే బంగారం ఎక్కువగా ఉంటుంది అనిపించుకుంటాడు. వాళ్ళందరూ ఇతని తెలివైన వ్యాపారస్తుడు అని చెప్పి కనుక అతను ప్రతి క్షణాన్ని కూడా ఆ వ్యాపారస్తుడు ఎలా తెలివిగా మార్చుకున్నాడు తల్లి. ప్రస్తుతం నీ జీవితానికి ఏది అవసరమో దాని గురించి నువ్వు కూడా ఆలోచించాలమ్మా. అప్పుడు దాని గురించి ఆలోచించి దాన్ని నువ్వు ఉపయోగించుకునే ప్రయత్నం అయితే చేస్తే కనుక నీకు కావలసినటువంటి ధనం, నువ్వు కోరుకున్నటువంటి ధనం నీ దగ్గరకు ఆటోమేటిక్గానే వచ్చేస్తుంది అని చెప్పి నువ్వు గుర్తుంచుకో. ప్రతి క్షణము విలువైనదే, ప్రతి ఆలోచన కూడా విలువైనదే. కనుక నువ్వు ఇప్పుడు ధనం లేక ఇబ్బంది పడుతూ ఉన్నావు అని చెప్పి నాకు అర్థమైంది తల్లి. ఎన్నో రకాల అనుమానాలను అవమానాలను పడ్డావు, ఎన్నో రకాలైన బాధలను కూడా పడ్డావు. డబ్బు లేదు అని చెప్పి చిన్న చిన్న కోరికలను కూడా చంపుకుంటూ ఈ చిన్న జీవితంలో ఎన్నో రకాల కన్నీరులు పెట్టుకుని, అంటే ఎన్నో రోజులు కన్నీరు పెట్టుకుని 4 గోళ్ల మధ్య కూడా నలిగిపోయావు. అయితే ఇకపై నీకు అటువంటి అవసరం అనేదే లేకుండా ఈ ఉగాది నుంచి నేను నీ జీవితాన్ని మార్చేస్తున్నాను. నువ్వు పడుతున్న బాధలన్నింటిలో కూడా న్యాయం ఉంది కనుక బిడ్డ, ఎప్పటికైనా సరే కానీ నిజం మాట్లాడుకుంటే న్యాయమే గెలుస్తుంది. ఎవరైతే నిన్ను హేళన చేశారో, ఎవరైతే నిన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టారో, ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వారందరి నోర్లు మూసుకునే రోజు ఈ ఉగాదితో ప్రారంభమవుతుంది. అయితే చాలా తొందరలోనే కాస్తంత నువ్వు 2 రోజులు ఓపిక పట్టు బిడ్డ. ఇంత మంచి జరిగేలా నేను చూసుకుంటానమ్మా తల్లి. దేని గురించి కంగారు పడకు, ముఖ్యంగా దేని గురించి కూడా నువ్వు భయపడకు. ఎందుకంటే నువ్వు భయపడే అంతగా నీ జీవితంలో ఏది కూడా జరగదు అని చెప్పి గుర్తుంచుకో బిడ్డ. ఆర్థికంగా నువ్వు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నావు. ఎన్నో ఆర్థిక సమస్యలు నీకు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ కూడా నేను గమనిస్తూనే ఉన్నాను. వాటన్నింటినీ కూడా తీర్చే ప్రయత్నం కూడా చేస్తూనే ఉన్నాను. తప్పకుండా నీ సమస్యలు అనేవి ఒక్కొక్కటిగా తీరిపోతాయి అని చెప్పి గుర్తుంచుకోమ్మా. నీకు ఎన్నో చోట్ల నీ డబ్బు నీకు రావాల్సి ఉంది కదూ. ఎవరు కూడా డబ్బులు ఇవ్వకుండా సతాయిస్తూ ఉన్నారో, ఎవరు నిన్ను ఏడిపిస్తూ ఉన్నారో వారందరి నోర్లు కూడా మూతపడే రోజు వచ్చేసింది. వారి యొక్క చేతులతో నీ డబ్బులు తీసుకురావచ్చి నీ చేతిలో పెడతారు అని చెప్పి గుర్తుంచుకో తల్లి. కొంతమందికి నువ్వు అప్పు ఇవ్వాల్సి ఉంది కదూ. నువ్వు ఇవ్వాల్సిన వారికి కూడా అప్పు నువ్వు అనేది ఎలా తీరుతుంది అని చెప్పి భయపడుతూ ప్రతిరోజు ఉన్నావు. వారనే మాటలను మనసులో ఉంచుకుని ఇలా బాధపడిపోతూ ఉన్నావు. తప్పకుండా వారి అప్పు అనేది ఈ 2-3 రోజుల్లోనే నువ్వు తొందరలోనే తీర్చేస్తావు అని చెప్పి కూడా గుర్తుంచుకో.
బిడ్డ ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో రకాల సమస్యలు అనేవి నిన్ను చుట్టుముట్టాయి కదూ. కానీ ఈ గురువారం శుక్రవారం తప్పుకొని ఉగాది వచ్చేలోపే నీ సమస్యలు తీర్చుకోవడానికి కూడా నీకు డబ్బే కావలసి ఉంది కనుక ఆ డబ్బు లేకనే కదా నువ్వు ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నావు. నీ యొక్క ఆ కుటుంబం ఏదైతే ఉందో నీ కుటుంబంలో ఒక వివాహం జరిపించాలి అని చెప్పి నువ్వు చాలా ఆశగా కూడా ఎదురు చూస్తూ ఉన్నావు కదా. ఆ వివాహం జరిపించుకోవడానికి సన్నాహాలు కూడా నీకు ఉపయోగపడతాయి. ఇప్పటి నుంచి నీకు కావలసిన ధనం అనేది ఆ వివాహానికి సంబంధించి నీ దగ్గర లేక నువ్వు ఇబ్బంది పడి ఉన్నావు కనుక ఎవరికి చెప్పుకోలేక నీ అవసరాన్ని ఎవరికి చెప్పుకున్నా కూడా నిన్ను హేళనగా చూస్తారని, నిన్ను తక్కువగా చూస్తారని చెప్పి బాధపడుతూ ఉన్నావు. తప్పితే నీ యొక్క సమస్య అనేది తీరుతుంది అని చెప్పి నమ్మకం అనేది నీకు పోయింది కదూ తల్లి. ఇంకా ఆపై నీ బిడ్డలు కూడా నిన్ను కాస్త సతాయిస్తూ ఉన్నారు కదా. నీ బిడ్డల జీవితాలలో కూడా ఒక గొప్ప మార్పు అనేది రాబోతుంది. అన్నింటికీ ఉగాది సమాధానం చెప్పబోతోంది. డబ్బు అనేది మూలాధారం కదమ్మా దేనికైనా. నీ జీవితంలో ఇప్పుడు కనుక నువ్వు ఊహించినంత ధనం అనేది నీ చేతిలో పడేలా నేను ఉగాదికే తీసుకురాబోతున్నాను కనుక ఇప్పుడు నేను చెప్పే కొన్ని ముఖ్యమైన విషయాలు నువ్వు జాగ్రత్తగా గమనించుకో బిడ్డ. ఈ రోజు నుంచి నువ్వు ప్రతిరోజు కూడా చాలా విలువైనదమ్మా. ఈ 3 రోజులు కూడా నువ్వు అనవసరమైనటువంటి ఆడంబరాల కోసం అనవసరమైనటువంటి ప్రయాణాలను చేస్తూ నీ దగ్గర ఉన్న రూపాయిని నువ్వు ఖర్చు చేసుకోవద్దు. ఇక ముఖ్యంగా నీ దగ్గర ఉన్న కాస్తంత కొద్దిపాటి ధనాన్ని కూడా ఉపయోగించుకుని ఆ ధనాన్ని పొదుపు చేసుకుని ప్రయత్నం చెయ్యి. అంత తప్పితే ఆ ధనం మీద చూపుతో ఏదైనా సరే కొనేసేద్దాము అని మాత్రం ఆలోచించకు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది వృధా ఖర్చులను మాత్రం అసలు పెట్టుకోవద్దు. ఇక అన్నింటికంటే కూడా ముఖ్యమైనది నలుగురిలో ఆడంబరంగా ఉండాలి, కనిపించాలి అని బట్టలకు ఇప్పటికే ఎన్నో నువ్వు చాలా ఖర్చు చేసేసావు కనుక నీకు ఇప్పటి వరకు ఉన్న బట్టలను జాగ్రత్తగా వాడుకుని ఎక్కడ ధనాన్ని బట్టలకు ఖర్చు పెట్టుకోకుండా చూసుకో. తెలివిగా ఆ డబ్బు మీద రూపాయి ఎలా పెరుగుతుందా అని చెప్పి ఆలోచించుకో. ఆ విధంగా ఆలోచన చేసి ఈ ఉగాది లోపే నీ మనసును మార్చుకో. పొదుపు చేసే ప్రయత్నం చెయ్యి. నువ్వు మొదలుపెట్టు. నీ జీవితంలో ఒక గొప్ప మార్పు వస్తుంది అని చెప్పి గుర్తుంచుకో బిడ్డ. నీ యొక్క భవిష్యత్తుకు పునాది అదేగా మారాలి అంటే ముందు నీ దగ్గర నుంచే మొదలవ్వాలి అంటున్నాను. మొదట అడుగు నువ్వే వేయాలి అని చెప్పి గుర్తుంచుకో. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అనేవి నిన్ను ఇప్పుడు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఆ ఆరోగ్య సమస్యలు షడ్రుచుల వల్ల, ఉగాది పచ్చడి వల్ల నీ మానసికంగా కానీ నీలో అంత మార్పు జరుగుతుంది. చిన్నవే తల్లి, అవన్నీ కూడా ఎన్ని కూడా దూరమైపోతాయి. దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు, భయపడకు. మానసిక రోగం అనేది చాలా పెద్ద జబ్బు అమ్మ. శారీరక జబ్బు కంటే తల్లి నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటావో నీ యొక్క శరీరంలో దానికి సంబంధించిన మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి కనుక దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించే ప్రయత్నం మాత్రం చేయవద్దు. ఎక్కడ విన్నది అక్కడే వదిలేయి బిడా. నీవు ఈ కొత్త సంవత్సరంలో ఇలాంటివి లైఫ్ స్టైల్ అనేది నీ లైఫ్ అనేది నీ చేతిలోకి తీసుకో. వేరే వారి యొక్క మాటలకు తగ్గట్లుగా వారి యొక్క ట్రాప్లోకి నువ్వు పడకుండా నీ జీవితం నువ్వు అందంగా ఎలా మార్చుకోవాలి, ఎలా సర్దిద్దుకోవాలి, ఒక క్రమశిక్షణగా నీ క్రమశిక్షణ జీవితం ఎలా దారిలో పెట్టుకోవాలి అని ప్రణాళిక వేసుకో అని చెప్పి నువ్వు మాత్రమే ఆలోచించుకో బిడ్డ. నువ్వు క్రమశిక్షణగా ఉన్నప్పుడే నీ బిడ్డలు కూడా క్రమశిక్షణతో పెరుగుతారు అని నువ్వు గుర్తుపెట్టుకో. జీవితంలో ఒక డిసిప్లిన్ అనేది అలవాటు చేసుకో. మనిషి దగ్గర లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అని చెప్పి కూడా నువ్వు గమనించుకో తల్లి. డబ్బుని ఎవరైతే ఎక్కువగా గౌరవిస్తారో వారి దగ్గర లక్ష్మీ నివాసం ఉంటుంది. ఇంకా అన్నింటికంటే కూడా ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక బిడ్డ, చేసే పని పట్ల శ్రద్ధ గౌరవం ఉంచుకో. అంతే మాత్రమే కాదు, నీ యొక్క చిన్న సీక్రెట్స్, నీ యొక్క పర్సనల్ విషయాలు నలుగురిలో పెట్టుకోకు తల్లి. దానివల్ల నువ్వు నవ్వుల పాలు అయ్యే అవకాశం ఉంటుందమ్మా. కనుక చేసే పని, మాట్లాడే మాట కూడా, చేసుకునే ఉద్యోగం కూడా అన్నింటినీ కూడా నీ యొక్క అదుపులో ఉంచుకుని నీ యొక్క కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకుని ఈ ఒక క్రమశిక్షణ వైపు కనుక నువ్వు నడిస్తే కనుక నువ్వు కోరినంత ధనం
79 లక్షలు కాదు తల్లి, నీ జీవితంలో ₹1,00,00,000 ధనమైనా సరే నువ్వు తప్పకుండా పొందుతావు, వాటిని చూస్తావు. ఈ ధనం నీకు సొంతం అవుతుంది. ఈరోజు నీకు ఇక లక్ష్మీ కటాక్షం అనేది కలిగేలా నీకు నేను చూస్తాను. నీ యొక్క చిన్న చిన్న కోరికలను చంపుకోవాల్సిన అవసరం లేదు బిడ్డ. దేని గురించి భయపడవలసిన అవసరం అంతకంటే లేదు. అంతా శుభమే జరుగుతుంది. నేను నీ వెనుక ఉన్నాను, నీ దుర్గమ్మను ఉండగా నీకెందుకు భయము అని చెప్పి గుర్తిస్తే చాలు, నమ్మకం ఉంచుకుంటే చాలు అని చెప్పి ఈరోజు అమ్మవారైతే మనకు చాలా అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కాదు. ఈ సందేశం అనేది మీ అందరికీ కూడా నచ్చింది కాదు, నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కాదు. నచ్చినట్టయితే మరికొంతమందికి షేర్ చేయండి, చిన్న లైక్ అయితే ఇవ్వండి. కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమః అని టైప్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇటువంటి మంచి మంచి అమ్మవారి యొక్క సందేశాల కోసం ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. కొంతమందికి రెడ్ కలర్లో ఉంటుంది, కొంతమంది బ్లాక్ కలర్లో ఉంటుంది. కనుక ఆ సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేస్తే పక్కన ఉన్న ఆల్ సింబల్ అని బెల్ వస్తుంది. ఈ బెల్ని కనుక మీరు క్లిక్ చేస్తే ప్రతిరోజు అమ్మవారి యొక్క సందేశాలు మీ జీవితాలను మార్చుకోవడం కోసం మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా కలుసుకుందామండి. అంతవరకు కూడా అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మవారి ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని చెప్తున్నారు కనుక మనందరికీ కూడా మంచి జరగాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.